దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు ఇప్పుడు సంచలనం రేపుతోంది. విరాళాల చోరీ ఆరోపణలపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు శ్రీకృష్ణ మోహన్ ఇచ్చినటువంటి అధికారిక ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో తిన్ను యాదవ్, అనుకల్ప్ మిశ్రాతో పాటు 8 మంది నిందితుల పేర్లను పోలీసులు చేర్చారు. బిఎన్ఎస్లోని భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 306, 316 సబ్సెక్షన్ 5, 317 సబ్సెక్షన్ 4, 317 సబ్సెక్షన్ 5, అలాగే 61(3) సబ్సెక్షన్ 5 క్రింద కేసులు నమోదయ్యాయి. నిందితులపై నమ్మక ద్రోహం, చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. రామాలయానికి వచ్చినటువంటి కోట్ల రూపాయల విరాళాలు మాయం చేశారు ఈ కేటుగాళ్లు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఈ కేసు ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓవైపు భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, తీర్థక్షేత్ర ట్రస్ట్, అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ పేరుని చెడగొట్టడమే కాదు, ఇప్పుడు రాజకీయ రగడని కూడా ఇది మొదలుపెట్టింది. ఈ కేసు వల్ల జరుగుతోంది. సో మొత్తం మీద అసలు ఎంతవరకు ఈ దోపిడీ జరిగుండొచ్చు, ఈ చోరీ జరిగుండొచ్చు అనేది చూస్తే, రాముల వారి భక్తులు రామ జన్మభూమిలో రామ్లల్లా టెంపుల్ కోసం, నిర్మాణం కోసం, ఆ తర్వాత ఇచ్చినటువంటి అక్కడ నిర్వహణ కోసం ఇచ్చినటువంటి భారీ విరాళాల్లో కొన్ని సోర్సెస్ ప్రకారం అట్లీస్ట్ 7.5 crores నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వెలికి తీస్తే సుమారుగా అన్నీ కలిపి 200 కోట్ల వరకు బయటపడవచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఈ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు, ఏ నంబర్ అయినా ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో ఇప్పటికైతే ఎంత అసలు దొంగతనం జరిగింది, ఇక్కడ ఎంత దోచుకున్నారు ఈ దుర్మార్గులు అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే ఓవరాల్గా చూసినట్లయితే అయోధ్య రామ మందిరానికి నిర్మాణం సమయంలో దేశవ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎంతోమంది కొద్దిగా మొదలు పెడితే, అంటే 100-200 నుంచి మొదలుపెట్టి కొన్ని వేలు లక్షలు ఇచ్చిన వాళ్ళతో కలిపి మొత్తం కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం సుమారుగా 3,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. 3,000 కోట్లు. అయితే ఆలయ నిర్మాణానికి సుమారుగా 1,800 కోట్లు ఖర్చు అయింది. ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత సుమారుగా 500 కోట్ల వరకు హుండీ ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది టిల్ డేట్. ఈ నేపథ్యంలో ఈ మొత్తంలో ఇప్పటి వరకు, అంటే ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో కానీ, జరిగిన తర్వాత ఇప్పటి వరకు హుండీలో వేస్తున్నటువంటి డబ్బుల్లో కానీ సుమారుగా 200 కోట్ల వరకు జరిగుండొచ్చేమో స్కామ్ అని కొన్ని అంచనాలు ఉన్నాయి. యాజ్ పర్ ద రికార్డ్స్ ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే అవి ఎవరు ఎంత తీశారు, ఎవరు ఎంత తిన్నారు, దోచుకున్నారు అనే వివరాలు పూర్తిగా తెలియదు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ 200 crores వరకు ఉండొచ్చు పెద్ద ఎత్తున చూస్తే అంటున్నారు. ఎంత తక్కువగా వేసుకున్నా సుమారుగా ఒక 10-20 కోట్లు అయితే బయటపడవచ్చు ఇప్పటికీ అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే సిట్ అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకసారి వీ కెన్ గో త్రూ ద టైమ్ లైన్. మనందరికీ తెలిసిందే, జనవరి 22, 2024 అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా విరాళాలు, నగదు, బంగారం, వెండి వాళ్ళకి చేతైనంత, వాళ్ళకి తోచినంత ఆ రాముల వారి కోసం పంపించారు. 2024-25 టైంలో మందిరానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వచ్చారు. హుండీల్లో భారీ మొత్తంలో నగదు వేస్తున్న వాళ్ళు ఉన్నారు, మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఉన్నారు. స్వామివారి ఆలయ ప్రతిష్ఠ కోసం, స్వామివారి ఆలయ నిర్మాణం మరింత గ్రాండ్గా అవ్వడం కోసం, లేదంటే నిర్వహణ గొప్పగా ఉండడం కోసం వాళ్ళ భక్తి కొద్దీ ఎంతో కొంత ఆ హుండీలో వేసిన వాళ్ళు లేకపోలేదు, చారిటీగా ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు. 2026లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరంలోనే ఈ రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఈవెన్ అక్కడ ప్రతిపక్ష నాయకులు సైతం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆరోపణలు చేయటం
కోట్ల రూపాయల విరాళాలు మాయమయ్యాయంటూ గొడవ జరిగింది. 13 జూన్ 2026 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అంటే ఈ నెల 13వ తారీఖున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 3 సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు చాలా స్ట్రిక్ట్గా ఈ అంశానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. సిట్ అయోధ్యలో చాలా పెద్ద ఎత్తున అక్కడ విచారణ చేశారు. ఆ టెంపుల్లో పనిచేసే వాళ్ళని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఉద్యోగులు, సేవాదారులు, విరాళాలు లెక్కించే సిబ్బంది అందరి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. సుమారుగా 150 మంది సేవాదారులు, అంటే అక్కడ సేవ చేసేవాళ్ళు, ఆర్థికుల అలాగే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను కూడా పరిశీలించారు. అంటే అక్కడ లోపల రెగ్యులర్గా సేవ చేసేవాళ్ళు, ఈవెన్ టీటీడీలో కూడా మనం చూస్తూ ఉంటాం, సేవ చేయడానికని వెళ్తూ ఉంటారు చాలామంది, అంటే కాయిన్స్ లెక్కేసేవాళ్ళు. గతంలో ఆ కాయిన్స్ లెక్కేసే విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో, ఈవెన్ హత్య కూడా జరిగింది, ఆ కేసు అంతా మనం చూసాం టీటీడీకి సంబంధించి కూడా. సో ఇప్పుడు ఇక్కడ కూడా అలా సేవాదారులు ఒక 150 మందిని విచారించారు. వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేశారు. అలాగే చాలామంది ఉద్యోగులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా పరిశీలించారు. వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అన్నీ కూడా. సో 21వ తారీఖు వరకు మొత్తం విచారణ జరిగింది. ఇలా మొత్తం పెద్ద ఎత్తున విచారణ అందరినీ ఇళ్లకు వెళ్ళి విచారించారు, వాళ్ళు పనిచేస్తున్న చోట్లకు వెళ్ళి విచారించారు. మొత్తం మీద ఇప్పుడు సిట్ అధికారులు ఒక క్లారిటీకి వచ్చినట్లుగా కనపడుతోంది. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం, కొంతమంది వద్ద హుండీ తాళాలు ఉండేవి అంటూ తెలుస్తోంది. అంటే హుండీ తాళాలు కొంతమంది మేనేజ్ చేసేవాళ్ళని, అలాగే కొంతమంది ఉద్యోగుల ఇళ్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే భారీ ఎత్తున నగదు స్టాక్ ఉంటే దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయిన నేపథ్యంలో, వాళ్ళ మీద ఇప్పటికీ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ఆ నగదుని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2024 నుంచి, అంటే ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం నిర్మాణ సమయం నుంచి ఇప్పటి వరకు కొంతమందికి సంబంధించిన ఆస్తులు భారీగా పెరిగినట్లుగా కూడా గుర్తించారు. అంటే ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అండ్ దీనికి సంబంధించి అక్కడ అఖిలేష్ యాదవ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ కూడా రెస్పాండ్ అయ్యారు. అఖిలేష్ యాదవ్ ఏమంటున్నారు మీరే చూడండి. देश की आस्था और वो देश जिसने वासुदेव कुटुंबकम की बात कही कि पूरा धरती एक परिवार है, जिस धरती से सनातन का संदेश निकलता हो, और वो सनातन जो प्रेम, दया, अपनापन, दूसरे को अपनाने का संदेश हो, सबको साथ लेके चलने का संदेश देता हो, और मर्यादा पुरुषोत्तम राम, उसके लिए जो लोग चढ़ावा चढ़ा करके जाते थे, आज सुनने में आया है बड़े पैमाने पे घोटाला हुआ है उसमें, और सरकार को मजबूरी में एसआईटी गठित करनी पड़ी। सवाल ये कि एसआईटी कौन करेगा, और सीसीटीवी के फुटेज गायब होना, सीसीटीवी के फुटेज गायब होने का मतलब है कि सीसी की सही जानकारी नहीं मिलेगी। सीसीटीवी के फुटेज न होने से सीसी की सही जानकारी नहीं मिलेगी। सीसी का मतलब हुआ चढ़ावा चोरी, चंदा चोरी, देश की आस्था। సీసీటీవీ ఫోటేజ్ లేకుండా సీసీ రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చందా చోరీ రికార్డ్స్ అని చెప్తున్నారు సీసీ అంటే. సో సీసీటీవీ ఫోటేజ్ మాయమైపోయింది. ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అని చెప్పి, అంతా రామ్లల్లా, ఆయన చాలా తండ్రితో సమానం అని చెప్పేసి చాలా గొప్పగా పూజించేటువంటి ఈ వీళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద ద్రోహం జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి అఖిలేష్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. అక్కడ సిట్ ఓకే, మరి సిట్ని విచారించేది ఎవరు? అక్కడ మాకు నమ్మకం లేదు సిట్ చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి కూడా అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత పెద్ద ఎత్తున, మరింత పెద్ద సంస్థలు దీనికి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇంత డ్రామా చేసింది, అంతన్నారు ఇంతన్నారు, చివరికి చూస్తే ఆ స్వామివారి హుండీ డబ్బులు ఆయనకు వచ్చిన చందాలే దోచుకుపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు
యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. అక్కడ సమాధానం చెప్పుకోవాలంటే కష్టమైన పరిస్థితి. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి రామ్లల్లా ఆలయంలో ఇలాంటి ఒక పరిస్థితి, రామ జన్మభూమిలో ఇలాంటి ఒక పరిస్థితి, అక్కడే ఉన్నటువంటి కొంతమంది ట్రస్ట్లో ఉన్న సభ్యుల సపోర్టుతో కొంతమంది అక్కడ మేనేజ్ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, ట్రస్ట్ మెంబర్స్ యొక్క మద్దతు కూడా ఉన్నట్లుగా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంత పెద్ద స్కామా ఇన్ని రోజులుగా ఎందుకు బయటికి రాలేదు? ఇంత మొత్తం వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి మూకుమ్మడిగా స్వామివారి చందాలని, ఆయన హుండీ డబ్బుల్ని దొంగతనం చేస్తుంటే ఎందుకు బయటికి రాలేదు? సో దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున, చాలా సీరియస్గా యోగి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది సీఎం. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫేసెస్. ఆ ముఖాలు మనం చూడబోతున్నాం. ఆ మోసగాళ్ళు, ఆ దుర్మార్గులు, ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఆ దుర్మార్గుల ముఖాలని అతి త్వరలో మనం చూస్తాం. ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు రివీల్ దోస్ నేమ్స్. ఇవి కేవలం చర్చల్లోనే ఉన్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? ఎలా వీళ్ళకి మనసొప్పింది శ్రీరాముడి నిధులు కాజేయాలని చెప్పేసి? కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించి, చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బులో వాళ్ళ కుటుంబం గడవడానికి కష్టం అవుతున్నా సరే, నా శ్రీరాముడు, నా తండ్రికి ఎంతో కొంత నేను కూడా, ఆయన ఆలయానికి నేను కూడా నాకు చేతనైంది చెయ్యాలి, ఒక ఇటుక నా పేరు మీద ఉండాలి, అదే నాకు భాగ్యం అని చెప్పేసి చాలా గొప్పగా భావించి 5-10 పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు ఎంత బాధపడతారు? ఒక పూట కడుపు కట్టుకొని అయినా సరే పర్లేదు, మనం తినకపోయినా పర్లేదు, రామ్లల్లాకి నేను, నా రామ్లల్లా ఆలయానికి నేను ఎంతో కొంత ఒక ఇటుక నేను పెట్టగలగాలి, ఆ మహత్కార్యంలో నేను కూడా భాగం అవ్వాలి, ఈ చరిత్రలో నాది కూడా ఎంతో కొంత ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి భావించిన వాళ్ళు ఎంత బాధపడతారు? సో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ దారుణాలకి పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అండ్ ఇస్ దిస్ న్యూ? ఇదేమన్నా కొత్త విషయమా ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం? నో, ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. అంటే హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ఇతరులకి ఖర్చు పెట్టడం, ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి గురించి పక్కన పెడితే, హిందూ ఆలయాల్లో చోరీలు జరిగినా లేకపోతే కొన్ని స్కామ్లు జరిగినా సరే ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ కలియుగ దైవం వెంకన్న సన్నిధిలో కూడా ఇలాంటి పరిస్థితి లేకపోలేదు. కొంతమందిని పట్టుకున్నారు, కొంతమందిని పట్టుకోలేకపోయారు. ఇక దాంతోపాటు వచ్చినటువంటి వివాదాలు, మిస్ అయినటువంటి ఆభరణాలు, ఇక వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునేది ఏముంది? హిందూ మనోభావాలంటే నాయకులకు ఉన్నటువంటి విలువ ఇది. సో ఈ విషయంలో మరి యోగి ఆదిత్యనాథ్ ఇస్ డిఫరెంట్ కదా, మనకి దేశవ్యాప్తంగా ఆయనకున్న పేరు వేరే ఉంది కదా. మరి అలాంటిది రామ్లల్లా విషయంలో జరిగితే ఆయన ఊరుకుంటారా? లెట్స్ సీ వాట్స్ ఈజ్ గోయింగ్ టు డూ. అండ్ స్థానికులు ఏమంటున్నారు అక్కడ ఒకసారి చూద్దాం. के अनुसार हमेशा गर्मी के अनुसार भगवान को राग भोग चलता ही है, प्रदान ही किया जाता है. हर बार कोई स्थिर मेनू नहीं रहता है. मौसम और उत्सव के अनुसार प्रभु का भोग निश्चित किया जाता है. वो इस बार भी बदलाव हुआ है और आगे भी भक्तों का भाव प्रभु का भोग होता है. इसलिए जो सबने निश्चित किया है भगवान को भोग लगाया.